రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో ఒక న్యూస్ చూశాను. ఒక 15-year-old చైల్డ్ సడన్గా తన లోవర్ లిమ్స్లో వీక్నెస్ కంప్లైంట్ చేస్తూ నడవలేక వీల్ చైర్ వాడాల్సిన స్టేజ్కి వచ్చారనమాట. సిఎంసి వెల్లూరులో డాక్టర్ గారు ఫైనల్గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే, తనని స్కూల్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఆ స్ట్రెస్ ఎక్కువైపోవటమే దీనికి కారణం అని, తనలో మిగతా అన్ని బ్లడ్ టెస్ట్లు స్కానింగ్స్ నార్మల్గా ఉన్నాయని, తనకి కౌన్సిలింగ్ సెషన్స్, మోటివేషనల్ ఇంటర్వ్యూస్, అలానే ఫిజియోథెరపీ సెషన్స్ ఇచ్చారు. స్కూల్లో టీచర్స్ తోటి వాళ్ళ క్లాస్మేట్స్ తోటి మాట్లాడి అక్కడున్న ఇష్యూస్ని డీల్ చేయగానే వితిన్ ఫ్యూ మంత్స్ కంప్లీట్గా రికవర్ అయ్యి ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో కూడా విన్ అయ్యారనమాట. నేను నా ప్రాక్టీస్లో కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువైపోయి సడన్గా చూపు పోవటం, మాట పడిపోవటం, ఒక కాలు ఒక చెయ్యి పని చేయక పక్షవాతం లాగా రావటం చూసామండి. యాంగ్జైటీ తగ్గే మెడిసిన్స్, కౌన్సిలింగ్స్ తోటి వీళ్ళు కంప్లీట్గా రికవర్ అయ్యారు. పిల్లల్ని ఇలాంటి విషయాలు డీల్ చేయటం ఎలా చూద్దాం. కిడ్ మనకి తన ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి ట్రై చేసినప్పుడు మనం ఓపికగా వినాలి, టైం ఇవ్వాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి. సో దట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్కూల్ అంటే ఇవన్నీ మామూలే, కొంతమంది పిల్లలు అంతే ఉంటారు, పట్టించుకోవద్దు అని తేలిగ్గా తీసి పారేసామనుకోండి, రేపు పొద్దున ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా మనతో అసలు కమ్యూనికేట్ చేయరు. అది డిజాస్టర్స్కి దారి తీయచ్చు అనమాట. పిల్లలు ప్రాబ్లమ్స్ మనకి చెప్పినప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు, వేరియస్ ఆప్షన్స్ ఏంటి, మీరే ఆలోచించుకొని రమ్మని చెప్పాలి. సో దట్ వాళ్ళు సొల్యూషన్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సొల్యూషన్కి అరైవ్ అవ్వడానికి మనం అవసరమైతే గైడ్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. పిల్లల్ని స్పోర్ట్స్ లేదా గేమ్స్లో కూడా ఎన్రోల్ చేయాలి. అలా చేయటం వల్ల ఈ చిన్న చిన్న ఫైట్స్, బుల్లీయింగ్, ఫెయిల్యూర్స్ వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతారు. క్రమంగా వీటిని హ్యాండిల్ చేయటం నేర్చుకొని సైకలాజికల్గా స్ట్రాంగ్గా అవుతారనమాట. మెంటల్ హెల్త్ బాగుండాలంటే పిల్లలకి మంచి ఫుడ్, ప్రాపర్ స్లీప్, మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, పేరెంట్స్ యొక్క క్వాలిటీ టైము కిడ్స్కి అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.